మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 18వ వారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 18వ వారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. భక్తుడైన యాకోబు ఆజ్ఞాతిక్రమం పాపం అనే విషయాన్ని, దేవుని యందు మనకు ఉండవలసిన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు మనం ఏ విధంగా లోబడి జీవించాలో, ఏది నీతి ధర్మమై ఉన్నదో, ఏది సత్యమైనదో, ఏది దేవుని యొక్క ఉద్దేశమైనదో అనే విషయాలను ఇక్కడ గుర్తు చేశాడు. అంటే పక్షపాతం చూపించకుండా మనము ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి మాటలను బట్టి ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను ఇక్కడ భక్తుడైన యాకోబు వ్యక్తపరుస్తున్నాడు. అంటే దేని యందు మనము దేవునిలో నుండి తప్పిపోతున్నామో, ఏ ఏ సందర్భాల్లో, ఏ విషయాల్లో మనము అపవాదికి లోనవుతున్నామో అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకొనియు అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం అంతా నువ్వు గైకొన్నప్పటికీ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా అంటాడు. అంటే ఒక్క ఆజ్ఞ అంటే ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము. అంటే నీవు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని అనుసరించకపోవడం అనేది అది మరణంతోనూ పాపంతోనూ సమానమనే విషయాన్ని ఇక్కడ భక్తుడు గుర్తు చేశాడు. కాబట్టి ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవును అంటున్నాడు. అంటే ఒక్క ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, పాపం చేయడం వల్ల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అంటున్నాడు. అంటే మనస్సుకు, శరీరమునకు ఉండవలసిన ఆ యొక్క స్థితిగతులను ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. శరీరము మరి మనస్సు యొక్క ఆలోచనలను, తలంపులను అంగీకరించక తన క్రియల యందు ముందుకు కొనసాగేది. కాబట్టి లోకములో ఉన్న మనము, శరీరానుసారులుగా ఉన్న మనము శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఆత్మ సంబంధమైన వాటిని నిర్లక్ష్యం చేయవలై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఆజ్ఞాతిక్రమము వలన, అంటే ఏదైతే దేవుడు సెలవిస్తున్నట్లుగా యాకోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రములోనిది గైకొనే విషయంలో, ఆజ్ఞల విషయంలో ఒక్కటి తప్పిపోయినా అన్నీ కూడా తప్పినట్లే. అంటే దేవునికి విరోధముగా ఆలోచన కలిగిన వారమై ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ వ్యభిచరింపవద్దని చెప్పువాడు నరహత్య చేయవద్దనియు చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో నపరాధివైతివి అంటున్నాడు. అంటే వ్యభిచారమును గూర్చి ఇక్కడ మాట్లాడాడు. తర్వాత నరహత్యను గురించి మాట్లాడాడు. వ్యభిచారం అంటే నీది కాని దాని దగ్గరికి నువ్వు వెళ్ళడము, నీకు సంబంధం లేని దాన్ని నువ్వు ముట్టుకోవడము, దీనివల్ల నీవు మరణాన్ని, పాపాన్ని కూడగబెట్టుకుంటున్నావు. అంటే నీ స్వనీతిని ఆధారం చేసుకుని నీ శరీర సంబంధమైన కోరికల విషయంలో నీవు ఆశ కలిగి ఉండడం ద్వారా ఈ వ్యభిచారానికి నీవు బదులు అవుతున్నావు అనే విషయాన్ని యాకోబు గుర్తు చేసి, ఒకవేళ నరహత్య చేసినను అంటున్నాడు. అంటే ఎదుటి వ్యక్తిని చంపే స్థితి నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా ఇతరులకు కోపమును, దుఃఖమును పుట్టించే పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా సరైనది కాదనే విషయాన్ని యాకోబు గుర్తు చేసి అంటున్నాడు. వ్యభిచరింపవద్దని చెప్పువాడు నరహత్య చేయవద్దనియు చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి అంటున్నాడు. అంటే ఒకదాని విషయంలో, అంటే ఏంటి,
ఏది కూడా చేయకూడదు, కానీ ఒకటే చేసి రెండో చేయలేదు కాబట్టి అని కాదు, కానీ నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి నీవు శిక్షార్హుడు అవుతున్నావు, పాపి అవుతున్నావు. ఏమవుతున్నాడు ఇక్కడ? అపరాధి అవుతివి అంటున్నాడు. అంటే యథార్థత లేక చేయకూడదు చేయడం వల్ల దేవునికి కోపమును దుఃఖమును పుట్టించేవాడుగా నీవు ఉన్నావు అనే విషయాన్ని చెప్తూ ఏమంటున్నాడు? స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్లుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. అంటే నీకున్న స్వాతంత్ర్యాన్ని, నీకున్న ఆ యొక్క వెసులుబాటును, నీవు ప్రవర్తిస్తున్న ప్రవర్తన సరిగా లేనప్పుడు దానివల్ల నీవు శిక్షకు గురవుతావు. స్వాతంత్ర్యం ఉంది కాబట్టి నేను ఏది చేసినా జరుగుతుంది అన్నది కాదు, కానీ నీవు ఈ ధర్మశాస్త్రమునకు కట్టుబడి ధర్మశాస్త్రానుసారంగా లోబడి నువ్వు జీవించినప్పుడు నీ యందు నీతి న్యాయంలో నిలిచి ఉంటవి. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట స్వాతంత్ర్యం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి అంటున్నాడు. అంటే నీవు తీర్పులోకి రాబోతున్నావు. ఆ తీర్పులోనికి రాకుండా నువ్వు ఏమేమి వల్ల బయటపడాలంటే నీవు ఇహ సంబంధమైన శరీర సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుని నీతిని అనుసరించవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టు మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి అంటే దేవుడు యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఎలిగిన వారిపై ఉన్నట్టుగా యథార్థత కలిగి జీవించవలసి ఉన్నదనే విషయాన్ని యాకోబు గుర్తు చేయుచున్నాడు. కాబట్టి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అంటున్నాడు. అంటే కనికరము చూపని వాడు అంటే నీలో ప్రేమ, సంతోషము, సమాధానము లేకుండా కఠినత్వము, ద్వేషము, క్రోధము ఏదైతే ఉందో దానివల్ల నీవు ఏమవుతున్నావంటే తీర్పులోనికి, మరణములోనికి, పాపములోనికి కొనుపోబడుతున్నావు. కాబట్టి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును అంటే నీవేది చేస్తున్నావో, నీవేది విత్తుతున్నావో, ఇవేది కోస్తావంటే దాన్నే కోస్తావంటే నువ్వు మంచి విత్తనాలు విత్తినప్పుడు మంచి పంటను కోస్తావు. నీలో చెడు తలంపులు, ఆలోచనలు కలిగినప్పుడు, శరీర సంబంధమైన వ్యభిచారముతోనూ నరహత్యతో కూడిన ఆలోచనలు కలిగినప్పుడు నీవు అట్టి కార్యాలయంలో నిల్చున్నావు కాబట్టి అట్టి స్థితి నీకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ యాకోబు చెప్పే మాట కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అంటున్నాడు. దీనివల్ల నీకు ఏమాత్రము మేలు కలుగుదు కానీ నష్టమే కలుగుతుంది. కాబట్టి నీ ప్రవర్తన అంతటి మీద, నీ ఆలోచన అంతటి మీద, నీ ఉద్దేశాలంతటి మీద దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నీవు లోకంతో పాపంతో పోరాటకు దేవుని శక్తిని కలిగి ఉండాలనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అన్నాడు. అంటే క్రియలు లేని విశ్వాసము నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నువ్వు చేసే పనుల్లో అది నిన్ను నీతిని, న్యాయాన్ని జరిగించేదిగా, దేవుని ఎదుట నిర్దోషిగా నిలబెట్టేదిగా ఉంది. కాబట్టి క్రియలతో కూడిన కార్యాలు, క్రియలతో కూడిన పనులను నువ్వు చేయాలి. మేలు చేయటంలో విసుకోకూడదు, ఇతరులకు సహాయం చేయటంలో విసుకోకూడదు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమకు తగినవాడవై నీవు జీవించవలసి ఉంది. కాబట్టి ఇక్కడ యాకోబు అంటున్నాడు క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. అందుని బట్టే నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనమో? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటే ప్రయోజనము లేనిది, ఉపయోగము లేనిది దాని యందు నీవు జీవించక ఏమై ఉండాలంట? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులైనను ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానము గలగాడవై వెల్లుడి, చలికాచుకుండని తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమీ ప్రయోజనము అంటున్నాడు. అంటే వాడి అవసరతలో, వాడి అక్కర్లో, వాడికి ఆకలి కొని ఉన్నప్పుడు వాడికి ఆహారం పెట్టక నువ్వు వాడికి ఏది సహాయం చేయక వెళ్ళి చలిగాచుకోమని, జాగ్రత్తగా ఉండమని, ఆరోగ్యంగా ఉండమని చెప్పడం అది ఎంత మాత్రము సమంజసము కాదు. అంటే వాడి కష్టాల్లో, వాడి బాధల్లో, వాడి శ్రమలో నీవు వాడికి సహాయంగా ఉన్నప్పుడు వాడు ఆదరింపబడతాడు. తద్వారా దేవుడు నిన్ను తన కృపయందు విస్తరింపజేస్తాడు. అంటే ఏంటి? యథార్థత కలిగి, నీతిని అనుసరించి, న్యాయమును అనుసరించి ఏదైతే ఇక్కడ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్నప్పుడు ఒక్క ఆజ్ఞ అతిక్రమించిన పాపం ఎలాగవుతుందో, శరీర సంబంధంగా మరి
ఆ చేసే పనులను బట్టి, వ్యభిచారమును బట్టి, పాపమును బట్టి, హత్యను బట్టి నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవసరత లెక్కల్లో ఉన్న సహోదరు విషయంలో, ఇతరుల విషయంలో నువ్వు ఎలా ఉండాలంటున్నాడు. సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు, వారి ఆర్థిక పరిస్థితుల్లో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారి విషయంలో నువ్వు ఎలా ఉండకూడదు అంటున్నాడు. మీలో ఎవడైనానో శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక, అంటే ఆహారాన్ని ఇయ్యకుండా సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనిడి, తృప్తి పొందుడి అని చెప్పినల్లా ఏమి ప్రయోజనం అన్నాడు. ఆడికి కావాల్సింది ఆహారము, ఆడికి బలాంగనిచ్చేది, శక్తినిచ్చేది దాన్ని ఇవ్వకుండా నువ్వు వెళ్ళి చలి కాసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండని నీ మాటల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అంటే క్రియలు లేని ఆలోచన విధానం, క్రియలు లేని పనులు కాకుండా క్రియలతో కూడిన విశ్వాసాన్ని, జ్ఞానాన్ని, దేవుని యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చివరిగా ఏమంటున్నాడు, అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అంటాడు. అంటే క్రియలు లేని విశ్వాసము మరి మృతమైనదంటే చనిపోయిన దానితో, జీవం లేని దానితో సమానం. కాబట్టి నీ పనులలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి, జాలి కలిగి, వారి అవసరతల్లో నువ్వు సహాయపడుతూ, ధర్మశాస్త్రమును అనుసరిస్తూ, నీతిని అనుసరించు, సత్యమును అనుసరిస్తూ, శరీర క్రియలను విసర్జించి క్రీస్తు ప్రేమయందు నీవు కొనసాగినట్లయితే నీవు చేయి పనులను బట్టి దేవుడు నిన్ను నీతి మార్గంలో నడిపించి ఆయన నిత్యత్వాన్ని నీకు అనుగ్రహించను. కాబట్టి అటు రీతిగా ఉండాలని భక్తుడైన యాకోబు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీ యందు బట్టి, నీ మాటలను బట్టి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. అయ్యా, నీకు ఆయాసమును, దుఃఖమును కలిగించేవారిగా కాక నీ చిత్తమును అనుసరించి, నీ వాక్యమును అనుసరించి, నీ ఉద్దేశాలను అనుసరించి ముందు కొనసాగుటకు మాకు నేర్పించండి. ధర్మశాస్త్రమందు నాయనా ఆజ్ఞలు అతి ప్రేమిపక, ఆజ్ఞలను త్రోసివేయక వాటిని అనుసరించి నీ సత్యమును అనుసరించి జీవించుటకు మాకు నేర్పించండి. అయా, అవసరత లెక్కలు ఉన్న వారికి సహాయకులుగా, సహకారులుగా ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, గుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మానవ మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజ రాజ్యంలో జరగలందులో కట్టి కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయం. మేళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.